హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను ప్రెసెంట్ పుత్తూరులో అయితే ఉన్నా. ఎందుకంటే ఇక్కడ పుత్తూరులో మంచి వర్షాలు అయితే పడుతున్నాయి. సో ఇక్కడ చెప్పా కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ ముందుగాక షార్ట్ రైడ్ టు పుత్తూరు అని ఒక వ్లాగ్ చేశా కదా. ఆ వ్లాగ్ లో అయితే మీకు చెప్పున్నా. అదే ఈ పుత్తూరు చుట్టుపక్కల ఒక 3 మంచి కోనలు ఉన్నాయి. మూల కోన, కైలాస్ కోన, ఇంకా సింగిర్ కోన అని చెప్పి 3 కోనలు ఉన్నాయి. అది ఆల్రెడీ ఆ వ్లాగ్ లో చెప్పున్నా. మీరు ఆ వ్లాగ్ కానీ చూడకపోతే పైన ఐకార్డ్స్ లో అయితే ఇస్తాను, డెఫినెట్లీ అయితే వెళ్ళి చెక్ చేయండి. నా కళ్ళు మూసుకుపోతున్నాయి కదా, ఫేస్ కాస్త బాగా కనిపించాలని చెప్పి సూర్యుడికి అయితే ఆపోజిట్ లో ఉన్నా. కరెక్ట్ కళ్ళలోకి కొడుతుంది ఎండ, కళ్ళు తెరవలేకపోతున్నా. ఇదంతా వదిలేస్తే ఇప్పుడు ప్రెసెంట్ అయితే పుత్తూరులో ఉన్నాం. ఇప్పుడు అయితే వ్లాగ్ చేద్దాం అని చెప్పి మూలకోన అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఒక కోన ఉంది. అరౌండ్ నేనున్న లొకేషన్ కాడ నుంచి ఆ కోన అయితే ఒక 12 కిలోమీటర్స్ ఉంటది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఆ కోన కానికి వెళ్ళిపోదాం. నా హెల్మెట్ చూసారంటే ఇప్పుడు మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే నా హెల్మెట్ కి అయితే ఇంటర్కామ్ కూడా ఫిక్స్ చేసేసాను. నేను చూపిస్తాను చూడండి నా హెల్మెట్ ని. చూసారా, నా హెల్మెట్ కి బ్లూ ఆర్మర్ C30 ఇంటర్కామ్ అయితే ఫిక్స్ చేస్తున్నా. ఇప్పుడైతే నా హెల్మెట్ ఫుల్ బండగా అయితే అయిపోయింది. ఇంటర్కామ్ కి ఫ్రంట్ మౌంటింగ్ కి లోపల 2 మైక్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే వ్లాగింగ్ మైక్ ఒకటి పెట్టా. రైట్ సైడ్ వచ్చి నా ఫోన్ కాల్స్ కి వాటికి అయితే పెట్టున్నా. చూడండి లొకేషన్, ఇది మా పుత్తూరు రూమ్ మిద్ది మీద ఉన్న లొకేషన్ అనమాట. దీని కిందే మా రూమ్. సూపర్ వ్యూ ఉంటది అనమాట మా రూమ్ లో నుంచి. స్ట్రైట్ గా కొండలు, అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, అదే రైల్వే ట్రాక్ అనమాట. నిన్న ఈ రోజు ఫుల్ వర్షం అనమాట. జస్ట్ ఇప్పుడే ఎండ అయితే వచ్చింది. సో ఇంకా ఎలాగో పుత్తూరులో ఉన్నాం కదా, అలా కోనకెళ్ళి చూపిద్దాం మీకు అని చెప్పి ఇంకా ఎలాగో నిన్న ఇక్కడికి వచ్చా పుత్తూరుకి. ఇంకా హెల్మెట్ అన్ని తీసుకొచ్చేసా. నా పెద్ద బైక్ ఇక్కడికే తెచ్చా, చూపిస్తా చూడండి. నా బైక్ ని కింద ఉందనమాట. ఇదిగోండి మన బైక్ అక్కడ. ఇక్కడ నుంచి అయితే ఫుల్ పిచ్చుకుంటాయి లొకేషన్స్ మా మిద్ది మీద నుంచి. ఇప్పుడైతే మనం అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చలో ఇంకా బైక్ మీదకి వెళ్ళి కంటిన్యూ చేస్తా. గాయస్ ఇదిగోండి మన బైక్ అయితే ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇదే అనమాట మేము ఉన్న రూమ్. పైన 3rd ఫ్లోర్ లో అయితే ఉన్నాం. ఈ కోనకి నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చెప్పా కదా చాలా దగ్గరే. మా ఫ్రెండ్ కూడా ఊరికే రూమ్ లో పడుకో ఉన్నాడు. సరే అని చెప్పి ఇక్కడే అని చెప్పి తీసుకెళ్తున్నా. మా రూమ్ కాడ నుంచి మెయిన్ రోడ్డు అదే నేషనల్ హైవే చాలా దగ్గర అనమాట. జస్ట్ పక్కనే ఒక 100 to 200 మీటర్స్ అంతే. వచ్చేసాం నేషనల్ హైవే మీదకి. ఇట కానీ స్ట్రైట్ వెళ్ళిపోయామంటే తిరుపతికి వెళ్ళిపోతాం. ఆ ట్రాక్టర్ వెళ్లే రూట్ లో కానీ వెళ్ళామంటే చెన్నైకి వెళ్ళిపోద్ది ఈ రూట్. సూపర్ గా ఉంది ఈ రోజు వెదర్ అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా దూరంగా కొండలు. ఆ కొండ అయితే సింగిర్ కోన అనమాట. నారాయణవరం మనకు ఊరు వస్తుంది. ఆ నారాయణవరం ఊర్లో నుంచి అట్లా వెళ్ళాలన్నమాట. ఆ బ్లాగ్ కూడా చేస్తాను, మేబీ రేపు చేస్తా ఆ బ్లాగ్. ఎట్లాగో ఇక్కడే ఉన్నాం కాబట్టి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి మూలకోనకి వెళ్ళాలంటే. ఇక అంతా పల్లెటూరులో నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తున్న టైంలో తుఫాన్ అయితే ఉందన్నమాట. సో అందుకని వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయి. అందుకని ఉన్న కోనలన్నీ వాటర్ ఫుల్ గా పొంగి పొల్లుతున్నాయి. నేను ఆల్రెడీ 2 వ్లాగులు ముందే చెప్పా కదా, ఇలాంటి కోనలకి మనం వెళ్తున్నాం అంటే మంచిగా ఆ సీజన్ కి తగ్గట్టే వెళ్ళాలి. మీకు ఆల్రెడీ ముందే చెప్పా కదా, మంచిగా వాటర్ అయితే పడుతుంటే నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి నేను యూట్యూబ్ లో పెడతానని చెప్పి. సో ఆ రోజు అయితే రానే వచ్చింది. ఇప్పుడైతే వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అన్నిట్లో కూడా మూలకోన వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉందని చూపిస్తున్నారు. చూద్దాం మనం ఏమంత ఎక్కువ ఉందో. గైస్ ఇక్కడే వాటర్ ఇంతగా పోతున్నాయంటే ఖచ్చితంగా చెప్తాను, మూలకోనలో వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏమీ వాటర్ లేకుండా ఎండిపోయిన టైంలోనే ఆ కోనలో చాలా ఉండేటి. ఇప్పుడు వెయిటింగ్ అనమాట. పోయే రూట్ లో అయితే సూపర్ గా ఉంటది విజువల్స్. మొత్తం ఇటు చూసారా, మామిడి తోట, ఇటుపక్క మామిడి తోట, 7 వరకు చెట్లు వచ్చేసాయి, మధ్యలో రోడ్డు. నాకు ఈ రూట్ చాలా ఇష్టం. ఒక రోజు ఏమైందంటే నేను మా ఫ్రెండ్స్ ఇదే రూట్ లో వెళ్తా ఉన్నాం. ఈ బండ్లు కాదు, చిన్న బైక్లు, ఏదో ఒక బైక్ వెళ్తా ఉన్నాం. చాలా మంది 12 మంది దాకా పోతా ఉన్నాం 3-4 బైకుల్లో. రోడ్డు మీద పెద్ద పాము ఈ గడ్డిలో నుంచి అట్ట పోయింది. మా ఫ్రెండ్ ఆ పాము దొక్కకూడదని చెప్పి ఒక సైడ్ కి తిప్పేసాడు. ఆ ఎదురుగా ఆటో వచ్చేసింది. అబ్బా జస్ట్ మిస్. పెద్ద యాక్సిడెంట్ తప్పింది అనమాట ఆ రోజు. లేకపోయింటే ఆ పాము వల్ల మా ఫ్రెండ్ కింద పడిపోయేవాడు. ఇక్కడ వాటర్ చూసారా, ఇదంతా కోనలో నుంచి వచ్చే వాటర్ అనమాట. డిస్ప్లే మొత్తం ఇది చినుకులు పడ్డాయి. మీకు డిస్ప్లే కూడా కనిపిదు, తుడుస్తున్నా దాని నుంచి పోవట్లే. ఇది నేను మళ్ళీ బండికి 2వ టెంపర్ గ్లాస్ అనమాట వేపేయడం. దాన్ని ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తిరుక్కోవాలి. ఒక రోజు మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో తెలియక అటు నుంచి అట్టే స్ట్రైట్ వెళ్ళిపోయాం అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే ఆడ ఒక పెద్ద చెరువు లాగా ఉండింది. వాగు భారత అదొక చెరువు టైపే ఉండింది. దాంట్లోకి వెళ్ళింది ఆ రోడ్డు. మళ్ళీ దాని తర్వాత చెప్పా కదా ఇక్కడ నేను ఎక్కువ ఉండేది. ఈ కోన్లకు వచ్చి రూట్ బాగా ఫుల్ నోటెడ్ అయిపోయింది. అసలు ఈ గ్రీనరీకి, ఈ క్లైమేట్ కి ఎండున్నా కూడా పెద్ద ఇరిటేషన్ పుట్టించే ఎండలా లేదు. అంటే కాస్త వెచ్చగా ఉంది. అంటే మార్నింగ్ నుంచి చలిగా ఉన్నింది. ఇప్పుడున్న ఈ లైట్ ఎండకి కాస్త బాడీ వెచ్చగానే ఉంది అనమాట. ఎక్కువ ఈ పల్లెటూరులో ఆటోలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ర్యాష్ గా పైకి వచ్చేస్తారు. ఎప్పటికైనా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకే ఇబ్బంది. 2 వీలర్స్ కదా, ఏది తగిలినా కూడా సైడ్ కి వెళ్ళి పడిపోతాం. సో ఈ రూట్లకు వచ్చే వాళ్ళు కాస్త జాగ్రత్తగా రండి. రోడ్లు చిన్నటి, హార్నింగ్స్ ఎక్కువ.
గైస్ ఇక్కడ చూసారా, ఇక్కడ బ్యానర్ లాంటిది పెట్టేశారు, మూలకోన వాటర్ ఫాల్స్ క్లోజ్డ్ డ్యూ టు హెవీ రైన్స్ అంట. ఇక్కడ అన్న కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ ముందు పక్క వాగుపోతుంది, క్లోజ్ చేశారని చెప్పారు. ఇక్కడ నుంచి మట్టి రోడ్డు, ఇక్కడ నుంచి అన్నమాట కోనకు స్టార్ట్. వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోని స్టార్ట్ అయితే మరి వాటర్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అని ఈ రోజు అర్థమైంది నాకు. అంటే ఈ కోనకి వెళ్ళాలంటే స్టార్టింగ్ ఒక వాగు దాటాలన్నమాట. ఆ వాక్ గాని మరీ ఎక్కువ ఉంటే నేను రిటర్న్ అయిపోతా. ఎందుకంటే ఇప్పుడే అక్కడ ఒక అన్న చెప్పాడు ఈ మూలకోనకి ఇంకొక రూట్ కూడా ఉందని చెప్పి. ఈ పుత్తూరులో సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ కాడ నుంచి ముందు వెళ్తే ఇంకొక రూట్ ఉందంట. బెటర్ టు కీప్ ఆఫ్ రోడ్ మోడ్ పెట్టేసా. ఫ్యూల్ రిజర్వ్ ఫస్ట్ మార్నింగ్ తో 120 కొట్టించా, అది ఫ్యూల్ రిజర్వ్ పడిపోయింది అని చెప్పి మళ్ళీ 220 కొట్టించా. మార్నింగ్ తోనే 3 లీటర్స్ కొట్టించా. అయినా కూడా ఫ్యూల్ రిజర్వ్ అంటే నేనేం చేయాలి చెప్పండి. ఇది పెట్రోల్ తాగినట్లేదు, నా రక్తం తాగుతున్నట్టుంది. మొత్తం ఎవ్వరు లేరనమాట. మొత్తానికి కోనలో మనం ఒక్కటే వెళ్ళిపోతున్నాం బైక్ వేసుకొని. ఈ బైక్ అయితే రివర్ క్రాసింగ్ కూడా ఈజీగా చేసేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం స్కూటీలు స్ప్లెండర్లతోనే అక్కడ కొద్దిగా మంచి ఫ్లో ఉన్నప్పుడే వాటర్ ని దాటిచ్చేసాం. అలాంటిది ఇంత హెవీ బైక్ ఉన్నప్పుడు ఇంకా అది పెద్ద ప్రాబ్లమే కాదనుకోండి. బట్ అంత హెవీ బైక్ వేసుకెళ్తుంటే దానికి తగ్గట్టు అంత హెవీగా వాటర్ ఉందంటే అప్పుడు ప్రాబ్లం. దిగబడుతుంది అక్కడక్కడ నా బ్యాక్ టైర్. ఈ బండి ఉన్న హైట్ కి నా మీద ఎప్పుడు బురద పడతానే ఉంటది. నేను ఇక్కడికి ఒకసారి కారు కూడా వేసుకొచ్చా, వెన్యూ కారు. ఈ కొండ మీద కారు పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళాం. బిస్కెట్, ఎందుకంటే ఇక్కడ వాటర్ చూడండి మొత్తం బ్లాక్, ఈ రూట్ లో నుంచి పోవాల్సింది. ఇది దాటేసి మనం అట్లా లెఫ్ట్ తిరుక్కున్నాం అంటే అక్కడ పెద్ద వాగుపోతుంటది. నాకు తెలిసి ఇక్కడ ఇన్ని నీళ్లు ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటాయి. ఓ షట్, ఈ వాటర్ క్రాసింగ్ అనమాట దాటించాల్సింది. ఇంత నుంచి చెప్పింది ఈ వాటర్ క్రాసింగ్ అనమాట. చూసేదానికి వాటర్ ఏమో అంతే ఉంటాయి, బట్ లోతు అయితే మోకాలు లోతు కన్నా నడుము వరకు ఉంటది అక్కడ లోతు. అక్కడ వరకు వెళ్ళి చూద్దాం. బండి దాటించగలుగుతాం అని మాకు కాన్ఫిడెంట్ ఉంటే దాటిస్తాం, లేకపోతే ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ నుంచి అన్నా పోదాం. బండి స్టాండ్ చూడండి ఎట్లా దిగబడిపోతుందో. ఈ బండితో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బండి ఎక్కడన్నా పార్కింగ్ చేసినప్పుడు స్ట్రైట్ గా నిలబడిపోద్ది. అది ఎవరన్నా జస్ట్ టానుకుంటే అవతల పడిపోద్ది అనమాట ఈ బైక్. గైస్ ఇప్పుడైతే ఈ వాటర్ క్రాసింగ్ దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ కాడికి. ఇక్కడికి వచ్చిన వెంటనే నా గోపుర బ్యాటరీ అయితే అయిపోయింది వ్లాగ్ రికార్డ్ చేస్తా ఉంటే. ఇక్కడ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ లొకేషన్ ఉంది కదా, అక్కడ సేమ్ ఇక్కడ ఉంది కదా చిన్న పేపర్ కాగితం లాగా అది ఉంటది అనమాట. అది ఉంటేనే మనం బ్యాటరీ బయటికి దిగలుగుతాం. సరే అని చెప్పి బ్యాటరీ అయిపోయింది, ఇంకో బ్యాటరీ పెడదాం అని చెప్పి అది పట్టుకొని లాగితే జస్ట్ ఈ కాగితం లాగా ఉంది కదా అది వరకే నా చేతిలోకి వచ్చింది. బ్యాటరీ అయితే దీని లోపల ఇరుక్కుపోయింది. దీన్ని ఎట్లా తీయాలో అర్థం కావట్లేదు. ఒక పిన్నీస్ అలాంటిది ఏదన్నా ఉంటే ఇది వస్తుంది బ్యాటరీ. బట్ నేను ఇక్కడ వరకు వచ్చేసా. ఇక్కడైతే అసలు పిన్నీస్ కాదు కదా, ఏమీ లేదు. ఏదో ఒకటి చేసి అయితే దాని బ్యాటరీ అయితే రిమూవ్ చేయాలి ఫస్ట్. గైస్ కెమెరా అయితే హెల్మెట్ నుంచి అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఎలా వచ్చాం అలానే బ్యాక్ వెళ్తే ముందు ఒక ఊరు లాగా ఉంది కదా, ఆ ఊరు దగ్గరికి వెళ్తే ఎవరినన్నా ఒక పిన్నీస్ ఏదో ఒకటి అడిగి దీన్ని అయితే రిమూవ్ చేస్తా. ఇక్కడున్న ఈ చెట్టు కొమ్మలు ఇంచుకొని దీని లోపల పెట్టి తీద్దామని చూస్తే అన్ని ఇరిగిపోతున్నాయి, చాలా టైట్ అయిపోయింది. అది ఇదండి హెల్మెట్ నుంచి రిమూవ్ చేసేసాను. అట్లీస్ట్ ఇక్కడ లోతు ఎంత ఉందో చూద్దాం అని చెప్పి నేనైతే వెళ్తున్నాను. గైస్ ప్రెసెంట్ లోతు అయితే ఇక్కడ వరకు ఉంది. మెయిన్ వాటర్ వచ్చి ఇదండి ఇక్కడ పోతుంది కదా ఎక్కువ, ఇక్కడే అనమాట ఎక్కువ వాటర్. అంటే లోతు ఎక్కువ ఉండేది ఇక్కడే అనమాట. ఇక్కడే ఇంత వరకు వచ్చింది. అసలు మామూలుగా ఇంత వాటర్ ఉండదు. ఇంత వాటర్ ఉండకుండానే ఆడ ఎక్కువ ఉంటది. ఇదండి ఆడ పోతుంది కదా హెవీ ఫ్లో, ఆడ లోతు అనమాట. అదే దాటియాల్సింది. చూస్తానే మనకు మోకాళ్ళ కింద వరకు వచ్చేసింది లోతు. ఇంకా అక్కడైతే బండి మునిగిపోద్ది అర్థమైపోయింది. ఇక్కడన్నా నాకు నేల కనిపిస్తుంది అరోకొరో, ఆ ముందు నుంచి అయితే ఇంకా నేల కూడా కనిపించట్లేదు. ఇంకా ఆడైతే ఇంకా పక్కా బండి మునిగిపోద్ది. మనమైతే అక్కడ స్ట్రైట్ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల దగ్గరికి అనమాట వెళ్లాల్సింది. ఇంకా సేమ్ చేయలేమన్నమాట. సేమ్ వచ్చిన రూట్ లో అయితే రిటర్న్ వెళ్ళిపోదాం. గైస్ ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి మన బండిని అయితే అక్కడ గడ్డి కనిపిస్తుంది కదా, ఆ గడ్డి వరకు అయితే తీసుకెళ్లి అక్కడ పెట్టి కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే తీసుకుందాం అని చెప్పి బండిని అయితే తీసుకెళ్ళబోతున్నాను. వాటర్ ఇక్కడికి వచ్చేసాయి. అక్కడైతే బండి అయితే మునిగిపోద్ది పక్క. గైస్ కాస్త కష్టపడే బండి అక్కడ వరకైతే తీసుకెళ్తే బండి స్టాండ్ వేస్తే బూడికిపోతుంది అనమాట ఆ మట్టిలో. సరే ఇక్కడ మట్టిలో బూడికిపోద్ది అనుకొని కాస్త గడ్డిలో తీసుకెళ్లి అయితే బండిని పెట్టాను. ఆ గడ్డిలో కూడా సేమ్ అంతే, మట్టిలోనే ఒకరో మేలు,
ఆ గడ్డిలో అయితే ఊరికి అట్ట పెట్టడం లోపలికి వెళ్ళిపోతుంది స్టాండ్, బండి కింద పడిపోద్ది. ఇంకా యూజ్ లేదని చెప్పి ఈ ప్లాన్ కూడా బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ మన బండిని తీసుకెళ్లి అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను, అక్కడే వెళ్ళి తీసుకెళ్లి పెట్టేశాను. ఇక్కడ ఉంటే టైం వేస్ట్. ఒకసారి ఆ ఊర్లోకి వెళ్ళి యూట్యూబ్ లో అయితే కొన్ని టిప్స్ అయితే చూసాం. ఆ బ్యాటరీ రిమూవ్ చేయాలంటే డబల్ టేప్ ఉంటది కదా, ఆ బ్యాటరీకి మన థంబ్ ఫింగర్ కి అతికించుకొని ఇట్లా గట్టిగా పెట్టి లాగితే ఆ బ్యాటరీ వచ్చేస్తుంది. లేదు ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతే పుత్తూరుకి వెళ్ళి మళ్ళీ పుత్తూరులో ఫోన్ షాప్ లో గోప్రో ఉంది కదా, ఆ గోప్రో ఇచ్చి ఇంకా బ్యాటరీ రిమూవ్ చేయించడమే. ఇంకా ఫోన్ షాప్ కి వెళ్లాల్సిందే, తప్పదు. అంతా టైం వేస్ట్ అయిపోయింది. లేక ఈ వాటర్ ఫాల్స్ ని షూట్ చేద్దాం అనుకుంటే. గైస్ ఎలాగోలో కష్టపడి ఇద్దండి ఈ డొక్కు బ్యాటరీని అయితే తీసేసాము. ఇప్పుడే దీంట్లో కొత్త బ్యాటరీలు అయితే పెట్టాము, ఇంకొక బ్యాటరీ. ఇక్కడ ఈ బండకాడ కొంతమంది అన్నోళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ కోనకి వెళ్తున్నారంట. వాళ్ళని అడిగాను ఒక పిన్నీస్ ఏదన్నా ఉంటే ఇస్తారా అంటే ఇచ్చారు. మొత్తానికి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు బాగా కష్టపడి ఇంచేస్తే పైన డప్పా ఇంచేస్తే వచ్చింది. చూడండి, చూసారా ఇరిగిపోయింది అనమాట. బ్యాటరీ కూడా 1800 అనమాట ఈ చిన్న బ్యాటరీ. 1800 ఇంక పోయినట్టే. ఇలాంటి 1800 2000 ఎన్నో పోయాయి అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తానికి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి వ్లాగింగ్ చేస్తూ ఇప్పుడు సేమ్ ఆ కొండల్లోకి ఎలా వెళ్ళాలి అని ఒక స్కెచ్ ప్లాన్ గీస్తా ఉన్నాం. చూడాలి ఇంకెట్లా వెళ్ళాలో. వాళ్ళకి చెప్పాను అక్కడ ఫ్లో ఎలా ఉందని చెప్పి. నాకు పిన్నిస్ ఇచ్చిన ఈ అన్నోళ్ళు అడిగారనమాట. సో నేను చెప్పాను వాటర్ ఫ్లో హెవీగా ఉంది, ఇంత పెద్ద బండినే దాటించలేకపోయాము, అంటే కష్టం అనమాట. అంటే సరేలేండి, ఆ వాటర్ లోనే ఇంతాక నేను చూపించా కదా వాటర్, ఆ వాటర్ లోనే మునగతామని చెప్పి వెళ్ళారనమాట అక్కడికి. గైస్ అక్కడ మన బండి ఉంది కదా, అక్కడ మన బండి పెట్టి ఇప్పుడే నేను వ్లాగ్ షూట్ చేస్తుంటే ఈ రూట్ లో నుంచి ఒక అన్న వచ్చాడు అనమాట. ఆ అన్నని అడిగాను ఆ కోనకి ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ లో దారి ఎట్లా అని చెప్పి. ఈ రూట్ లో ఉంచి ఉందని చెప్పాడు. సరే ఈ రూట్ లో వెళ్ళి ఆ బండి ఈ రూట్ లో పోగలుగుతుంది అంటే బ్యాక్ సైడ్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ అట్లా తిరుక్కొని చూడండి బ్యాక్ సైడ్ కి అట్లా వెళ్ళి ఆ చెట్లు ఉన్నాయి కదా అవతల నుంచి వెళ్ళి మళ్ళీ ఈ రూట్ నుంచి వచ్చేస్తే ఇంకొక రూట్ ఉంటది, ఆ రూట్ నుంచి వెళ్దాం. గైస్ ఇక్కడ పడుతున్నాయి కదా ఈ వాటర్, ఆ వాగే ఇంతకు అక్కడ చూపించాం కదా బండిని తీసుకెళ్లి మునిగిందని చెప్పి. ఆ వాగే ఇటు వస్తుంది, ఆ మూల ఆ చెట్ల గుంపుల్లో ఆడ రూట్ ఏదో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కి వెళ్ళి ఇట్లంతా తిరుక్కొని మళ్ళీ ఆ రూట్ కి వద్దాం. ఇంకా ఆ రూట్ లో కూడా బండి పోలేదంటే మనం ఏం చేయలేము. ఇంకా మన ఈ మూలకోన ప్లాన్ అనేది ఈ రోజుకి అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సిందే, తప్పదు. నాకు పిన్నిస్ ఇచ్చారన్నాం కదా, ఆ అన్న వాళ్ళు అట్టేమో పోలేక మళ్ళీ ఈ రూట్ లో ఉంచి వెళ్తున్నారు. సరే వీళ్ళు వెనకాల వెళ్దాం, వాళ్ళు కానీ వెళ్ళిపోతే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోతే మనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకున్న బైక్ తో. అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిన రూట్ లోనే నేను వెనకాల వెళ్తున్నాను. ఇదండి ఇట్టేదో రూట్ ఉంది. సేమ్ ఈ రూట్ ఎట్టుందంటే సింగిర్ కోన అని ఉంటది, సింగిర్ కోన రూట్ కూడా డిట్టు ఇట్లే ఉంటది. గాయస్ అక్కడ ఉన్నారు కదా అన్నోళ్ళే అనమాట, వాళ్ళు ఇటు వచ్చారని చెప్పి నేను ఇటు వచ్చా. వాళ్ళు కూడా ఏమో ఇక్కడ పోలేక ఆగిపోయారు. వాగు ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, ఎక్కువ లెంత్ ఉంటేనే ప్రాబ్లం. ఎందుకంటే ఒక రవ్వు ఉందనుకోండి, ఒక రవ్వు మునిగిపోయినా వెంటనే ఎక్కించేయచ్చు. అదే బాగా లాంగ్ గా ఉందనుకోండి అప్పుడు బండి పడిపోయేది. కానీ ఎందుకంటే ఫ్లో ఎక్కువ కొడేస్తుంది అప్పుడు. ఏందో ఇది ఒక డిఫరెంట్ రూట్, నేను ఎప్పుడు రాలేదు ఈ రూట్ లో. బైక్ వెళ్తుంది అన్న, లోతు ఎక్కువ ఉందా? అసలు ఆ వాగ్ ఎక్కడికి వస్తుంది ఏంది ఏం తెలీదు, ఏదో గుడ్డిగా పోతా ఉన్నాం. ఇంతకు ఒక పెద్ద వాగ్ అయితే చూపించా కదా, అదే అనమాట యాక్చువల్ గా మూలకోనకి మెయిన్ రూట్. ఏదో రూట్ ఉంది వెళ్ళిపోతా ఉన్నాం అంతే, అంతకు మించి ఇంకేం తెలియదు మాకు. ఇప్పుడు ఈ వాగ్ ఎంత లోతు వస్తుందన్నా? అర్ధాకు వస్తుందా? నడుము లోతుందంట ఆడైతే అన్నా. ఇవన్నీ గూగుల్ మ్యాప్స్ లో కూడా మనకి చూపివన్నమాట. ఇక్కడ లోకల్స్ వాళ్ళకే తెలుసుంటాయి షార్ట్ కట్స్ కానీ ఏదైనా కానీ. అందుకే నేను ఇలాంటి చోట్లకి వస్తే ఎక్కువ లోకల్స్ మీద డిపెండ్ అయిపోతా. గైస్ ఆ పెద్ద ఆయన చెప్పాడు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదన్నా ఛాన్స్ ఉండి పోయగలిగితే చూడండి అని. ఇదే అనమాట అది. చూద్దాం, ఇక్కడ నుంచి పోగలిగితే మాత్రం ఇంక వెళ్ళిపోవడమే అనమాట, ఇంకెక్కడ ఆగను. ఇక్కడ రాళ్ళున్నా పర్లేదు, లోతుంటేనే ప్రాబ్లం. దీని కానీ దాటించగలిగితే ఇంకే వాగు ఉండదు. మా ఫ్రెండ్ అయితే ఒక కర్ర పట్టుకుని అయితే వెళ్తున్నాడు లోతు చూద్దాం అని చెప్పి. గైస్ మొత్తానికైతే మోకాలు లోతుంది, ఇంకా తెగిచ్చి పోదామని చెప్పి. ఫక్ బండి అయితే మొత్తం మునిగిపోయింది. ఓకే
ఫైనల్లీ మన బీస్ట్ అయితే వచ్చేసింది. అబ్బా నా చెప్పులోకి చూడండి ఎంతంత రాళ్ళు. షట్, బండిలో పొగలు చూసారు ఎట్ట వస్తున్నాయో. బండి అయితే ఇప్పుడే వాటర్ లో నుంచి వచ్చింది కాబట్టి ఇంజిన్ అయితే ఆపకూడదు. గాయస్ మన బైక్ అయితే పర్ఫార్మెన్స్ ఎరగా తీసింది. మీరు నమ్ముతారో నమ్మరు, ఇక్కడ వరకు ఇదంతా వాటర్ లో మునిగిపోయింది బండి. అబ్బా చూడండి, చూసారా మట్టి. గాయస్ ఇక్కడ చూసారా అన్న వస్తున్నాడు కదా, అంత లోతుంది అనమాట. నేనైతే ఈ రూట్ లో నుంచి వచ్చా. ఇక్కడైతే ఒక గుంట లాగునింది, ఆ గుంటలో బండి అంతా బూడికిపోయింది. వీళ్ళందరూ కూడా పాపం కోనకొద్దామనే, కానీ వీళ్ళు బండ్లు రాలేని పరిస్థితి. వీళ్ళు బండ్లన్నీ ఆడ పెట్టేసి వీళ్ళు నడిచి వస్తున్నారు. గాయస్ ఇద్దండి మన మీద పడిన బురదంతా అయితే అక్కడ కడుక్కుంటున్నారు. జస్ట్ చూసేదానికి కూడా లేదా? ఇక్కడే అవునా? లేదంటే బండి ఇక్కడ పెట్టేసి నడిచి జస్ట్ చూసేసి వచ్చేస్తా. ఎన్ని రోజుల వరకు అలవలేదు గాయస్. ఇంత కష్టపడి వాక్ దాటిచ్చినా కూడా యూజ్ లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫోన్ లోకి అలవలేదు, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, ఏ రూట్ నుంచి అయితే వచ్చారో అదే రూట్ లో నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. మామూలుగా అయితే నేను స్టార్టింగ్ చూపించా కదా రూట్, ఆ రూట్ లో నుంచి అయితే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట. ఆ రూట్ స్టార్టింగ్ వాగు దాటించలేకపోయా ఉన్నాం కదా, ఆ రూట్ అయితే ఇట్లా వచ్చి ఉంటది. మనమైతే అదే వాగు మనం మళ్ళీ ఈ వాగు కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆ వాగుని ఇక్కడ నుంచి దాటించాం. వేస్ట్ అయిపోయింది అనమాట ఇంత దూరం వచ్చి. దీనికన్నా ఈ రోజు ఆ సింగిరి కోనకు ఎక్కడికో వెళ్ళుంటే బాగుండు. మళ్ళీ ఇప్పుడు ఈ వాగు దాటించాలన్నమాట. ఈ బండికి ఈ రోజు అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఎప్పటి నుంచో ఫ్యాన్, ఇప్పుడైతే డై హార్ట్ ఫ్యాన్. మా ఫ్రెండ్ అయితే ముందు వెళ్ళిపోమన్నా అక్కడికి వెళ్ళాక వీడియో తీయమని. ఈసారి అయితే నా చెప్పులు మా ఫ్రెండ్ కే ఇచ్చి పంపించేశాను. చూడండి ఇప్పుడు నాకు చెప్పులు కూడా లేవు. వాటర్ ఎక్కువ వచ్చాక షూట్ చేద్దాం అనుకుంటే మరీ షూట్ చేయలేనంత వాటర్ వస్తాయని అనుకోలే. ఈ వాటరే ప్రాబ్లం అయింది ఈ రోజు. ఇంకేముంది, వచ్చిన రూట్ లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా. కడుపు మంట. అట్లీస్ట్ ఈ రోజు బండి తీసి బయటకు వచ్చి వ్లాగ్ చేసిన దానికి ఏదో ఒక కోనకి వెళ్దాం. సింగిరి కోన లేదంటే కైలాస్ కోన, ఏదో ఒక కోనకి వెళ్ళేదానికి చూద్దాం. ఇప్పుడే అయితే అన్న వాళ్ళని అయితే అడిగాను, సింగిరి కోనకు కూడా అలో లేదంట. సో ఇంకా ఒకే ఒక కోన కైలాస్ కోన, ఇంకా కోనకే వెళ్తున్నా. టైం అయితే 4-6 అయితే అయ్యింది. ఇంకా ఎప్పుడు వెళ్తానో ఏమో తెలీదు. ఈ కోనకున్నంత అడ్వెంచర్ ఆ కోనకు ఉండదు, మిగతా 2 కోనలకి ఉండదు. ఈ మూల కోనకే కాస్త అడ్వెంచర్ ఉంటది. అసలు ఈ రోడ్డు చూడండి ఎంత ఉందో. అసలు రోడ్ అంతా ఈ బస్సే ఉంది, గ్యాప్ ఇచ్చేదానికి కూడా లేదనమాట. చూడండి ఒక ఆటో ఒక బస్సు వచ్చేదానికి లేదు రూట్. ఇక్కడ బస్సులు తిప్పేస్తున్నారు ఆర్టీసీ బస్సు వాళ్ళు. చెన్నైకి వెళ్ళేది కూడా ఈ రూటే అనమాట. అంటే మన వెంకటగిరి కాడ నుంచి అయితే నాయుడుపేట, సూలూరుపేట, తడ ఆ రూట్ వెళ్ళిపోవచ్చు చెన్నైకి. ఒకవేళ పుత్తూరు నుంచి చెన్నైకి వెళ్ళాలంటే మన లెఫ్ట్ సైడ్ తిరుక్కున్నా వెళ్ళిపోవచ్చు, ఇటు స్ట్రైట్ వెళ్ళినా కూడా చెన్నైకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 100 కిలోమీటర్స్ అనమాట చెన్నై. బండిలో నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి, నా కాళ్ళ మీద పడతానే ఉన్నాయి ఇంత నుంచి. ఏ పార్టీలోకి నీళ్లు వెళ్ళాయో నాకైతే తెలియట్లే. గైస్ మన రైట్ సైడ్ లో అయితే కొండలు చూడండి, బా సూపర్ గా కనిపిస్తుంది. ఒకే ఒక సింగిల్ కొండ, అది వేరే, ఇది ఒకే ఒక సింగిల్ కొండ. ఎంత పెద్దదంటే చాలా పెద్దది. గైస్ ఇప్పుడే హైవేలో నుంచి అయితే రైట్ సైడ్ తిరుక్కున్నాం. అదే కైలాస్ కోనకి వెళ్లే రూట్ అనమాట ఇది. ఈ రూట్ కూడా చాలా బాగుంటది. ఈ కైలాస్ కోనకి వెళ్లే రూట్ లో హిడెన్ వాటర్ ఫాల్స్ అనేది సంథింగ్ ఉంటది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా చూసా, బట్ వెళ్ళలేదు. బయట బోర్డు వరకు అయితే చూసారా, తొట్టికోన వాటర్ ఫాల్స్ అంట దీని లోపల. బట్ క్లోజ్ చేస్తున్నారు, గేట్లు వేసేస్తున్నారు. వచ్చేసాం అనమాట మనం కైలాస్ కోనకి. మన బైక్స్ అక్కడ పెట్టేస్తే అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని ఇట్లా లోపలికి రావాలా. ఇక్కడ చూసారా వాగ్ ఎట్లా పోతుందో, అదే ఆ కైలాస్ కోనలో పడే వాటర్ ఇట్లా పోతుంది అనమాట. ఇక్కడ చూసారా ఎంత పెద్ద పుట్ట, పాము పుట్ట. గైస్ ఫైనల్లీ కైలాస్ కోనకి అయితే వచ్చేసాం. ఈ కైలాస్ కోనకి అయితే అలో ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ చూడండి, నేను ఇప్పటికీ ఒక 4 times దాకా వచ్చా కైలాస్ కోనకి. ఎప్పుడు ఇంత వాటర్ అయితే చూడలా. దీనికన్నా ఇంకా కొద్దిగా తక్కువలోనే చూసా, ఎప్పుడు ఇంత చూడలా. చూపిస్తా చూడండి. లుక్ ఎట్ దిస్ వాటర్ ఫాల్స్. బా సూపర్ గా పడుతున్నాయి. ఆ వాటర్ ఫాల్స్ పడ్డాక మంచు లాగా ఉంటది కదా, అది కింద పడ్డాక వస్తుంటది కదా, అంతా ఇదే ఫేస్ మీద అంతా పడతా ఉంది. వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా పడుతుందో, సూపర్ గా పడుతుంది వాటర్ ఫాల్స్ అయితే. చూడండి వాటర్
ఈ వాటర్ అనమాట ఇందాక అక్కడ ఫ్లో అవుతా వెళ్తుండేది. చెప్పా కదా ఈ తుఫాన్ దెబ్బకి ఫుల్ వాటర్ అయితే అన్ని కోణల్లో పొంగి పొల్లుతుంది. వీలైతే రేపు సింగిరి కోనకి వెళ్దాం. మూల కోనకి అయితే ఒక 3-4 రోజుల వరకు అలో ఉండదంట. ఎలాగో లక్కీగా దీన్ని అయితే అలో చేశారు కైలాస్ కోన్ని. చూడండి వాటర్ ఫాల్స్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్. అట్లా కూడా వెళ్తాను ఆ వాటర్ ఫాల్స్ కిందకి. తలదడపాలంటేనే భయం వేస్తుంది గైస్. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానం ఉంటది. ప్రజెంట్ గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు చూసారా, కీసేసేస్తున్నారు అనమాట. ఇదంతా పైన కొండ అనమాట. ఈ కొండల పైన నుంచి వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి. మన కాడైతే డ్రోన్ లేదు. డ్రోన్ ఉంటే ఇక్కడ నుంచి ఈ గ్యాప్ లో పంపించనుంటా డ్రోన్ ని. వాటర్ అయితే నిజంగానే గడ్డగట్టించే అంత చల్లో ఉన్నాయి. జస్ట్ ఆ వాటర్ డ్రాప్లెట్స్ పడుతుంటేనే భయంకరంగా చలిగా ఉంది. ఆయన చూసారా ఇక్కడ చూడండి ఒక ఆయన బండ మీద ఎట్టబడిపోయి ఉన్నాడు. గైస్ ఇద్దండి లోపలైతే దేవుడు. ఫైనల్లీ అయితే మనం అయితే తలవపోతున్నాం ఈ కైలాసంలో. వాటర్ ఫాల్స్ చూసారు కదా ఎలా ఉందో. సూపర్ గా పడుతుంది. నేనైతే అక్కడికి వెళ్ళాను. ఇది చెవులన్నీ పగిలిపోయాయి అనమాట. మొత్తం చెయ్యి మీద పడింది వాటర్ డ్రాప్. చూడండి దెబ్బకి వాటర్ దెబ్బకి చెయ్యితో నీళ్ళు బ్లడ్ వచ్చేస్తుంది. వాటర్ ఫాల్స్ చెప్పడానికి ఏం వినపడదని చెప్పి నేను కూడా గట్టిగా అడుగుతూ చెప్తున్నా. వాటర్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇలాంటి వాటర్ ఫాల్స్ మీ ముందుకు మరెన్నో తీసుకొస్తూనే ఉంటాను. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు. డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి మన ఛానల్ ని. సో గైస్ ఈ వాటర్ ఫాల్స్ కాడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. ఈ రోజు మన డే అయితే ఇంత అడ్వెంచరస్ గా గడిచింది అనమాట. వెళ్ళాలనుకునేది మూలకోన కానీ వెళ్ళలేకపోయా. బట్ అదంతా నేనైతే రికార్డింగ్ చేసా. లాస్ట్ కి ఫినిషింగ్ అయితే కైలాస్ కోనలో అయితే ఇస్తున్నాను. మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను గైస్. ఈ వ్లాగ్ మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో వ్లాగ్స్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.